అస్మద్గురుభ్యో నమః. పద్మపురాణంలో సృష్టిఖండంలోని 51వ శ్లోకం 47వ అధ్యాయం 51వ శ్లోకము పతివ్రతకు సంబంధించిన శ్లోకము తెలుసుకుందాం. పతివ్రతాచాయ నారీ పత్యుర్నిత్యం హితేరత కులద్వయస్య పురుషాన్ ఉద్ధరేత్సా సతం సతం. అనుదినము పతికి హితం కలిగించడంలో నిమగ్నురాలై ఉండే శ్రీ తన ప్రాతివ్రత్య నిష్ఠచేత తన పితృవంశము భర్తృవంశమునందలి 100 తరాల వారిని సముద్ధరిస్తుంది అని భగవానుడు బదులు చెప్పాడు. ఎవరికి? నరోత్తమునికి. పతివ్రతలు గొప్పవారా అన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అప్పుడు నరోత్తముడు బ్రాహ్మణోత్తముని అడుగుతున్నాడు. భగవానుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కదా, ఆయనను అడుగుతున్నాడు. అయితే విప్రోత్తమ, ఏ స్త్రీ పతివ్రత అనబడుతుంది? ఆమె లక్షణాలు ఎలా ఉంటాయి? నాకు బాగుగా అర్థమయ్యే విధంగా తెలియజెప్పండి అని నరోత్తముడు మరలా ప్రశ్నించాడు. అప్పుడు భగవానుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. సంస్కృత శ్లోకము వ్యాస భగవానుడు చెప్తున్నారు. పుత్రాచ్ఛతగుణం స్నేహద్రాజానం పుత్రాచ్ఛతగుణం స్నేహద్రాజానం చ భయాదద ఆరాధయే పతిం శౌరిం యా పశ్యేత్ సా పతివ్రత కార్యే దాసీ రతౌ వేశ్యా భోజనే జననీ సమా విపత్సు మంత్రిణీ భర్తుః సా చ భార్యా పతివ్రత భర్తురాజ్ఞాం నా లంఘేద్య మనోవాక్కాయ కర్మభిః భుక్తే పతో సదాచాతి సా చ భార్య పతివ్రత యస్యాం తు శయ్యాయాం పతిస్వప్నితి యత్నతః తత్ర తత్ర చ సా భర్తు అర్చాం కరోతి నిత్యసః నైనమత్సరతాం యాతి నా కార్పణ్యం నా మానిని మానే అమానే సమానత్వం యా పశ్యేత్ సా పతివ్రత సువేషం యా నరం దృష్ట్వా భ్రాతరం పితరం శృతం మన్యతే చ పరం సాధ్వి సా చ భార్య పతివ్రత అని పద్మపురాణంలోని సృష్టిఖండంలో 47వ అధ్యాయం 55వ శ్లోకంలో ఈ 47 నుండి 50 శ్లోకాల్లో వివరించడం జరిగినది. ఏ స్త్రీ పుత్రునిపై చూపే ప్రేమ కంటే 100 రెట్లు అధికమైన ప్రేమతో పతిని సేవిస్తుందో, మహారాజుకు వలె పతికి భయపడే లక్షణం కలిగి ఉంటుందో, తన పతిని సాక్షాత్ భగవత్స్వరూపనిగా భావన చేస్తుందో ఆమె పతివ్రత అనబడుతుంది. గృహకృత్యాలను నివర్తించే వేళ దాసిగా, రమణకాలంలో వేశ్యగా, భోజనకాలంలో మాతృమూర్తిగా, విపత్కాలంలో చక్కని సలహాలను అందించు మంత్రిక ఏ స్త్రీ వ్యవహరిస్తుందో ఆమె పతివ్రత. మనసా వాచ కర్మణ మనోవాక్కాయ కర్మల చేత పతి ఆజ్ఞను ఎన్నడూ ఉల్లంఘించకుండా ఉంటూ ఏ స్త్రీ నిత్యము భర్త ఏ శయ్య మీద పరున్నా ఆ శయ్య మీదనే తగిన విధంగా అతన్ని ఆరాధించే స్త్రీ పతివ్రత. పతిని గూర్చి తన మనస్సులో ఈర్ష్యాదేశాలకు కానీ కార్పణ్యానికి కానీ ఏ స్త్రీ కొంచెం కూడా తావు ఇయ్యకుండా చరిస్తుందో, ఏ స్త్రీ అభిమాన లక్షణాన్ని ఎన్నడూ ప్రదర్శించకుండా ఉంటూ భర్త తన యందు ఆదరం చూపినా అనాదరం ప్రకటించిన 2 దశల యందు ఏ స్త్రీ సమబుద్ధి కలిగి వ్యవహరిస్తుందో ఆమె పతివ్రత. సాధ్వీమ తల్లి అయిన ఏ స్త్రీ సుందర వేషధారి అయిన పరపురుషుని గాంచి సోదరునిగా, తండ్రిగా, తనయుడిగా భావన చేస్తుందో ఆమె పతివ్రత. కాబట్టి బ్రాహ్మణవరేణ్య, మీరు పతివ్రత శ్రీని దర్శించండి, ఆమెకు మీ అభీష్టమును తెలియజేయండి. ఆమె పేరు శుభ. ఆమె రూపవతి అయిన యువతి, సదయ హృదయురాలు, కీర్తిమంతురాలు. మీరు ఆమె దగ్గరకు చేరి మీ అభీప్సిత విషయాన్ని గురించి ప్రశ్నించండి అంటూ బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవానుడు మూకచండాలుని ఇంటి నుండి బయట వచ్చాడు కదా నరోత్తమునికి సహాయం చేయడానికి. అతను పతివ్రత పేరు శుభ అని చెప్పి ఆమెకు ఇంటికి వెళ్ళండి అని నరోత్తమునికి దారి చూపించి వెళ్ళిపోయాడు. మరి యొక్క సంచికలో పతివ్రత శ్రీ శుభ యొక్క జీవిత వృత్తాంతమును తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.